అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాం. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో అనుకోలేదు ఇట్లాంటి వీడియో ఇస్తాను. మీరందరి సపోర్ట్ నాకు అవసరం. ప్లీజ్ అందరూ నేను వేసే ఒక్క అడుగులో సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. నాకు తెలుసు ఒక అడుగు ముందుకు వేసిన అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అని. దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. ఇంతకీ నేను ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నా అనేది, ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నా, దేనికి ముందడుగు వేయాలి అనుకుంటున్నా అని అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియో క్లియర్గా చెప్తా. సో నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా, చూసిరవచ్చు. క్లియర్గా చెప్తా ఈ వీడియోలో. నేను ముందడుగు వేయాలనుకుంటున్నా, అసలు దానికి రీజన్ ఏంటిది అనేది ప్రతి ఒక్కటి మీ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో క్లియర్ చేస్తా. ప్లీజ్ అందరూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూసి ప్లీజ్ అందరూ ఒక్క లైక్ చేయరు. మీరు ఇచ్చే లైక్, హైప్, సబ్స్క్రైబ్, సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం. మీరు లైక్ చేస్తే ఏంటంటే మన వీడియో ఇంకొకళ్ళకు రీచ్ చేస్తుంది అన్నట్టు యూట్యూబ్. సో ప్లీజ్ కొంచెం లైక్ చేయరి. 1K వ్యూస్ అయినా చాలు నాకు. అందరు చూసిన వాళ్ళందరూ లైక్ చేయరి అంతే. అందరికీ తెలుసు, చెప్పిన ఆల్రెడీ ఒకసారి చెప్పిన, బట్ మీకు అదే అని మీకు తెలియదు కదా. సో సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. స్టార్ట్ చేసినా కూడా ఆల్రెడీ 1 year బ్యాకే వేసేసిన, కానీ కంటిన్యూ చేయలేదు. ఎందుకు కంటిన్యూ చేయలేదు అని అంటే, సో నాకు కొంచెం టైం కుదరలేదు అన్నట్టు. యూట్యూబ్ అంటే చూసినంత ఈజీ కాదు, మస్తు అంటే మస్తు హార్డ్ వర్క్ ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి నాకు కొంచెం టైం కుదరక పిల్లలతోని, సో ఇటు ఒక ఛానల్ మెయింటైన్ చేసేది కష్టం. ఎడిటింగ్, వాయిస్ ఓవర్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో నేను ఈ ఛానల్ని అయితే ఒక 2 months మా వీడియోస్ పెట్టిన. నాకు అప్పటికే 230 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో కానీ నేను ఆపేసిన. సో 1 year అవుతుంది నేను ఆపేసి కూడా, బట్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నా. మీరు అనుకోవచ్చు ఏందక్క డబ్బులు బాగా వస్తున్నాయా? సో ప్రతి ఒక్కళ్ళు ఛానల్స్ పెట్టేయడము, ఒక్కొక్కరు 2 ఛానల్, 3 ఛానల్ బ్యాడ్గా అనుకుంటారు కావచ్చు. బ్యాడ్గా మాత్రం అస్సలు అనుకోకూడదు. సో రీజన్ అయితే ఉంది పెట్టడానికి. ఎందుకు అంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా రూల్స్ వస్తున్నాయి, కొత్త రూల్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు నా ఛానల్కి ఆల్రెడీ ఒకసారి స్ట్రైక్ పడ్డది, కాపీరైట్ కూడా పడ్డది, చాలాసార్లు కాపీరైట్ పడ్డది నేను చేసే రీల్స్కి. సో మ్యూట్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో అట్లనే ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఛానల్ ఒకవేళ పోతే, సో మీకు నేను ఎట్లా టచ్లో ఉండాలి? సో ఒక ఛానల్ ఉంటే అది ఒకవేళ దానికి ఏమైనా ప్రాబ్లం అయినా దీని నుంచి నేను మాట్లాడచ్చు. సో దీనికి ఏమైనా ప్రాబ్లం అయినా దాని నుంచి ఒక సపోర్ట్ ఉంటుంది. సో అంతే. ఇంకొక విషయం కూడా ఉంది, ఇంకొక రీజన్ కూడా ఉంది. మెయిన్ రీజన్ చెప్తా. నేను ఇప్పుడు పొలాలకి పోతా కదా, చాలామంది నేను ఫస్ట్ స్టార్టింగ్ రీల్స్తోనే స్టార్ట్ చేసినాం మన ఛానల్. రీల్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకున్న 16,000 సబ్స్క్రైబర్స్లో నా రీల్స్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. స్టార్టింగ్ ఫోక్ సాంగ్స్ వేసేదాన్ని, రీల్స్ వేసేదాన్ని, అసలు మినీ బ్లాగ్స్ ఏవి కూడా చేయకపోతుంటే ఇవన్నీ కూడా ఈ మధ్యనే చేసిన. సో మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, ఓ నువ్వు పొలం పనిపోతావు కదా, అవే వీడియోస్ ఉంటాయి కదా అంటారు. సో మన కంటెంట్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాం. అంటే 2 ఛానల్స్లో ఒక కంటెంట్ మాత్రం రాదు. ఆ ఛానల్ వచ్చిన వీడియో ఈ ఛానల్లో రాదు, రిపీట్ చేయను. సో దానికి సపరేట్ వీడియోస్ మాత్రమే పెడతా. అయితే పొలం వీడియోస్ అనేటివి ఇప్పుడు మాకు నాట్లో స్టార్ట్ అవుతాయి. సో 1 month, మొత్తం 1 month 2 months దాకా మాకు పొలం వీడియోస్, సో నాట్ల వీడియోసే ఉంటాయి. అవి ఒక 2 months మాత్రమే ఉంటాయి, ఎప్పుడు ఉండేవి కదా. తర్వాత నేను అవి పెట్టిన రోజులు వ్యూస్ పోతున్నాయి. తర్వాత నేను బ్లాగ్స్ పెడతా కదా. సో నా ఇంట్లో పనులు ఉన్న డైలీ రొటీన్ వర్క్ పెడతా కాబట్టి ఈ వీడియోస్ రీచ్ అవుతలేదు. ఆ వీడియోస్ పెట్టి వీటికి వ్యూస్ పోయి సడన్గా నేను అది అయిపోయిన తర్వాత ఇది పెట్టేసరికి వీటికి వ్యూస్ పోతలేవు. సో మొత్తం ఎట్లా అని అంటే మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది. మిక్స్డ్ కంటెంట్ వల్ల ఇప్పుడు రీల్స్ చూసేవాళ్ళు ఇప్పుడు మనం ఓన్ వాయిస్ పెట్టి చూడమంటే చూస్తారా? చూడరు. సో ఓన్ వాయిస్ చూసేవాళ్ళు రీల్స్ చూడరు. సో అందుకే నేనేం ఫిక్స్ అయినా అంటే పొలం పని వీడియోస్ ఎక్కువ మంది ఇష్టపడే ఉన్నారు మన ఛానల్లో. సో వ్లాగ్స్ ఊతలేరు కాబట్టి నేను అందుకే ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నా. ఈ ఛానల్లో సో మన మెయిన్ ఛానల్ అక్షు క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్, ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తాయి.
సో అట్లనే మేము పొలం పనికి వెళ్తాం కదా, సో మాకు ఇప్పుడు స్టార్ట్ అయితే రేపటి నుంచి నాట్లు. ఆ వీడియోస్ మినీ వ్లాగ్స్ తీస్తా. సో నేను అక్కడ చేసే రీల్స్, సో మా పని అవన్నీ కూడా నేను సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సెకండ్ ఛానల్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ షార్ట్సే ఉంటాయి, రీల్స్ మాత్రమే ఉంటాయి. మిగతా అన్నీ నా డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా మెయిన్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. డే బై డే లాంగ్ వీడియో, షార్ట్ మినీ వ్లాగ్స్, ఇంకా పొలం వీడియోస్. ఎవరన్నా నా రీల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే సో మన సెకండ్ ఛానల్లోకి వచ్చి చూడురు. నా సెకండ్ ఛానల్లో రీల్స్ అన్ని పొలాలకు వెళ్ళేటి నా పని, సో అక్కడ ఎట్లుంటాం అనేది న్యాచురల్ మా విలేజ్ వ్లాగ్స్ అన్ని, విలేజ్ రీల్స్ అన్నీ కూడా సెకండ్ ఛానల్లో ఉంటాయి. సో అందుకే నేను మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది. సో నేను గూగుల్ని కూడా అడిగిన అన్నట్టు, ఎందుకు వ్యూస్ తగ్గిపోయినాయి, వ్యూస్ ఎందుకు పొలం పనులు పోయిన రోజులు వ్యూస్ వస్తున్నాయి, తర్వాత 1K వ్యూస్ కూడా వస్తలేవని నేను అడిగితే ChatGPTలో సో మిక్స్డ్ కంటెంట్ అని వచ్చింది. సో మిక్స్డ్ కంటెంట్ అనేది మెయిన్ ప్రాబ్లం ఛానల్కి. ఒకటే కంటెంట్ ఉండాలి, సో మనకు నచ్చదు కాబట్టి ఒకటి కంటెంట్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి. మళ్ళీ నాకు కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, సో యాక్టింగ్ చేసుడు, రీల్స్ చేసుడు ఎక్కువ ఇష్టం అన్నట్టు. సో అవన్నీ కూడా నేను ఈ ఛానల్లో పెట్టలేకపోతున్నా. ఈ ఛానల్లో పెట్టేసరికి ఏంటంటే ఆ వ్యూస్న వాళ్ళు వ్యూ ఇస్తలేరు, మళ్ళీ అట్లా ఇంకెక్కువ వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి. అందుకే ఫిక్స్ అయినా అన్నట్టు. సో రీల్స్ మొత్తం ఒక ఛానల్ పెట్టిద్దాం సపరేట్ అని. కానీ మళ్ళీ ఫస్ట్ పోవాలంటే మస్తు భయం అవుతుంది. మళ్ళీ ఫస్ట్ కానీ ఎందుకంటున్నా అంటే మోనిటైజన్. సో మళ్ళీ మోనిటైజన్ కావాలి, మళ్ళీ గూగుల్ యాడ్సెన్స్ రావాలి, మళ్ళీ అవర్స్ కంప్లీట్ కావాలి, మళ్ళీ స్టార్టింగ్ పోవాలంటే స్టార్టింగ్ నుంచి కష్టపడి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ స్టార్టింగ్ పోవాలంటే మాత్రం వెనక్కి తిరిగి చూడాలంటే భయం అవుతుంది. కానీ తప్పది. సో సెకండ్ ఛానల్ మళ్ళీ మోనిటైజన్ అవన్నీ కూడా ఉంటాయి. సో నేను చేసేది ఓన్లీ షార్ట్సే కాబట్టి ఇంకా చాలా కష్టం ఉంటుంది. సో అందుకే తొందరగా రీచ్ కావాలి అంటే మన ఛానల్, మెయిన్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా నా సెకండ్ ఛానల్లోకి వెళ్ళి చూడుర్రి. నా రీల్స్ ఇష్టపడే వాళ్ళు, ఓన్లీ నా రీల్స్, నా పొలం పని వీడియోస్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా సో సెకండ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వస్తాయి. సో నా మినీ వ్లాగ్స్, నా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ మెయిన్ ఛానల్ చూడుర్రి. సో అంతే, దానికి సపరేట్, అది మన ఛానలే, ఇది మన ఛానలే, అది ఫిక్స్ అయినా. సో నా మైండ్ సెట్ కరెక్టా కాదా, నా ఆలోచన అనేది అయితే మీరు చెప్పుర్రి. నేనైతే అట్లా అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్నీ నేనే అనుకొని మీకైతే చెప్తున్నాను, ఒపీనియన్ కరెక్టేనా కాదా, సో సపరేట్ ఉంటే బెటరా, ఇట్లుంటే బెటరా, అన్నీ కలిసి ఉంటే బెటరా, అద్దక్క 2 ఛానల్ అంటే రిస్క్, ఇదే ఛానల్లో పెట్టి మేము రీల్స్ అయినా చూస్తాం, వ్లాగ్స్ అయినా చూస్తాం అని అంటే ఇదే కంటిన్యూ చేస్తాను. సరే అక్క వీటికి సపరేట్ పెట్టు, అది సపరేట్ పెట్టు అని అంటే సో అట్లా చేస్తాను. హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఒక ఛానల్కే మస్తు కష్టపడతాం. ఇప్పుడు 2 ఛానళ్ళు, మళ్ళీ ఇంట్లో పని, పిల్లల స్కూలు, సో ఇటు ఎడిటింగు. మెయిన్ ఛానల్కి చాలా కష్టం ఉంటుంది ఎడిటింగ్, వాయిస్ ఓవరు. సో మళ్ళీ అటు పనికి వెళ్ళడము, ఇంటికి రావడము, మళ్ళీ సెకండ్ ఛానల్ చూసుకోవడము, రీల్స్ వేయడము, మస్తు హార్డ్ వర్క్ ఎక్కువనే ఉంటుంది. బట్ అయినా సరే కష్టపడండి ఏది రాదు కాబట్టి ఖచ్చితంగా నేను ముందడుగు వేస్తున్నా ఇప్పటి నుంచి. సో ఇంకా మాకు రేపటి నుంచి అయితే నాట్లు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అందుకే ఇంకా నాట్ల వీడియోస్ అన్నీ కూడా సెకండ్ ఛానల్లో పెడదాము అని మీ అందరికీ చెప్పాలి కదా. మీ అందరికీ చెప్తేనే మీరు అందరు నాకు ఒక ఫ్యామిలీ కాబట్టి మీ అందరికీ నేను ఏ విషయమైనా షేర్ చేసుకుంటా. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా, మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారని ఒక నమ్మకంతో అడుగు ముందుకెత్తున్నా. నాకు ఇప్పుడు 16,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అందులో ఒక 1K వచ్చినా చాలు సబ్స్క్రైబర్స్. నాకు రేపు చేసుకొని సపోర్ట్ చేయరి. ఒకటి అనుకోవచ్చు, నాకు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు, మరీ అంతా ఎక్కువ ఉండద్దు అంటారు కదా. ఆల్రెడీ అన్నారు కూడా నన్ను స్టార్టింగ్లో, ఆశ ఉండాలి కానీ మరీ ఎక్కువ అత్యాశ ఉండద్దని. అత్యాశ అయితే ఏం కాదు, నిజం చెప్తున్నా. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది, కానీ ఈ 3 yearsలో నాకు యూట్యూబ్ నుంచి ₹1 వచ్చేది ఉండలేదు, ఇప్పటికీ రాలేదు. రాకపోయినా సరే నేను కంటెంట్ కోసం ఓన్లీ మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. ఇప్పుడు నేను పొలం పనికి వెళ్తే ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ మిక్స్డ్ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను ఈ ఛానల్ పెట్టిన, అంతేగాని నాకు యూట్యూబ్ నుంచి ₹1 వచ్చింది లేదు, ఇప్పటి వరకు రాలేదు. కానీ డబ్బుల కోసం కాదు, కంటెంట్ చేంజ్ కావద్దు, మన కంటెంట్ ఒకేలాగా ఉండాలి, చూసే ఆడియన్స్కి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది అది పెడితే చూసే వాళ్ళకి కూడా చూడబుద్ధి కాదు అని ఆలోచించి మాత్రమే నేను ఈ ఛానల్ పెడుతున్నాను. నాకు డబ్బులు వచ్చి కాదు, అత్యాశ కోసం కాదు, ఏది కాదు, డబ్బుల గురించి అయితే అస్సలు కాదు, బట్ కంటెంట్ కోసం అని చెప్పి నేను ఛానల్ పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నా. సో ఓన్లీ షార్ట్ వీడియోస్, రీల్స్ మాత్రమే. ప్లీజ్ అందరూ
సపోర్ట్ చేయరు కొంచెం. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయర్రి. నేను ఆ ఛానల్ని కూడా నేను ఈ ఛానల్కి కొలాబ్ చేస్తా. చూడుర్రి వీడియో లింక్ కింద లక్ష్మి విలేజ్ లైఫ్ షార్ట్స్ అని. సో సెర్చ్ చేసినా సరే వస్తుంది మన రీల్స్ అందరు మిస్ అయ్యే వాళ్ళు చూడుర్రి. ఇంకా మళ్ళీ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఛానల్ అనేది మొత్తం డౌన్ అయిపోయింది. నేను సైడ్కు స్క్రీన్ షాట్ పెడతా చూడురు, కావాలంటే నేను చెప్తే నమ్మతలేదు కదా. సైడ్కు స్క్రీన్ షాట్ పెడతా చూడురి, మొత్తం రెడ్ మార్క్ పడ్డది. రెడ్ మార్క్ పడితే ఇంకా ఛానల్ మొత్తం లో అయిపోయినట్టే. రెడ్ మార్క్లో ఉంది. ఇప్పుడు నా ఛానల్ బాగా డేంజర్లో ఉంది. సో ఈ డేంజర్ నుంచి బయటకు రావాలి అంటే నేను ఒక్కటే కంటెంట్ పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా అంతే. అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. బ్యాడ్గా మాత్రం అనుకోకుర్రి, నిజం చెప్తున్నా. సో నేనైతే ఇది నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే. మీ అందరినీ అడిగి మీరు అందరు కంటిన్యూ చేసి సపోర్ట్ చేస్తామంటేనే కంటిన్యూ చేస్తా. లేదంటే ఇన్ని రోజులు ఎట్లా పెట్టినో సో అట్లనే అన్నీ ఒకటే ఛానల్లో పెట్టిస్తా. సో అంతే. మీ సపోర్టు చూసేది మీరే కాబట్టి మీ అభిప్రాయం కూడా నేను తీసుకోవాలి కాబట్టి నా నిర్ణయం నేను చెప్తున్నా. సో మీ నిర్ణయం అనేది మీరు కామెంట్ చేయరు. మీ ఇంట్లో ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక పర్సన్ లాగా ఒక అనుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. స్టార్టింగ్లో చేసినంత సపోర్ట్ ఇప్పుడు లేదు. సో స్టార్టింగ్ రీల్స్ చేసేదాన్ని కాబట్టి ఎక్కువ సపోర్ట్ ఉంది. నేను ఎప్పుడైతే మినీ బ్లాగ్స్లోకి వచ్చినో అప్పటి నుంచి సపోర్ట్ అనేది లేదు. వ్యూస్ అయితే తగ్గిపోయినాయి. మళ్ళీ నేను మొన్న 1 మంత్ గ్యాప్ ఇచ్చిన కాబట్టి ఇంకెక్కువ తగ్గిపోయినాయి అన్నట్టు. సో అదే కొంచెం బాధ. కష్టపడతా కానీ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకొక అడుగు ముందుకేసి ఇంకెక్కువ కష్టపడగలను. లేదంటే ఇంకా నాకు అక్కడికే ఆగిపోతా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంటు. ప్లీజ్ అందరూ దయచేసి సపోర్ట్ చేయరి. మీ ఒపీనియన్ అయితే చెప్పుర్రి. మీ ఒపీనియన్ చెప్తేనే నేను కంటిన్యూ చేస్తా, లేదంటే లేదు. నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. నేను మాత్రం ఓన్లీ ఛానల్ కంటెంట్ మిక్స్డ్ కావద్దు అని ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయం కరెక్టా కాదా అనేది కూడా నాకు తెలియదు. బట్ నేను అనుకున్నాను మీతో చెప్తున్నా. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. మీ ఒపీనియన్ బట్టి నేను ఆలోచిస్తా. ప్లీజ్ అందరూ కామెంట్ చేయరి, అందరూ లైక్ చేయరి. లాంగ్ వీడియోస్ చాలా కష్టం ఫ్రెండ్స్ చేయడము. ఒక్క లైక్ చేయరు. మీరు చేసే ఒక లైకే కదా, సబ్స్క్రైబ్ చేసుకోరి. కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఎందుకు చేయరు అని కొంచెం బాధ అనిపిస్తుంది వేరే ఛానల్స్ చూసినప్పుడు. అంతే ఫ్రెండ్స్. ఇంతకు నుంచి నేను ఏం చెప్పలేము. ఫ్యూచర్లో కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే చెప్పుర్రి, లైక్ చేయరి. సో లక్ష్మి విలేజ్ లైఫ్ షార్ట్స్ అని సెర్చ్ చేసినా సరే వస్తుంది. నేను సైడ్కి అయితే స్క్రీన్ షాట్ పెడతా చూడుర్రి. ఓకేనా? ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మర్చిపోకూరి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఉండాలి. నేను ఏ పని చేసినా సరే మీ అందరినీ నేను తెలుసుకొని నేను నిర్ణయం తీసుకుంటా. అందుకే ఈ వీడియో చూస్తున్నా. అంతకుమించి అయితే ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్?